హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజ్పల్లి గ్రామంలోని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు గ్రామస్తులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క ఇల్లు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ పథకాలలో భాగంగా 4 పథకాలలో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయడం జరిగింది. మీ అందరి ఖాతాల్లోకి డబ్బు వేయడం జరిగింది. ఇందుకు ఈరోజు ఈ గ్రామంలో దేశరాజపల్లి గ్రామంలో నిర్వహించిన పాలాభిషేకంలో మన రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ప్రణవన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పండుగ వాతావరణంలో పాల్గొనడం జరిగింది. రేవంత్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకు అని అంటే కొన్ని సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకోవాలని చెప్పి చాలా మంది నిరుపేదలకు కోరిక ఉన్నది. ఆ కోరిక అన్నది రేవంత్ అన్న ఈ విధంగా అందరికీ సాయం చేసి అందరిని ఆదుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు. హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు అనేది రాలేదు. మునుపెన్నడు మేము ఎప్పుడు మీ సేవల చుట్టూ తిరిగిన 10 సంవత్సరాల నుండి ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అని చెప్పిళ్ళు, దాన్ని తప్పించుకున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన లాగా మేము ప్రజాపాలన జస్ట్ దరఖాస్తు మాత్రమే చేసుకున్నాం. అధికారులే మా ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని తనిఖీ చేసి మా వివరాలను తెలుసుకొని దానిని నిర్వర్తించి మాకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిళ్ళు, మాకు వచ్చింది. దాని గురించి మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, ప్రణవ్ గారికి, ప్రభాకర్ గారికి, ప్రతి ఒక్క నాయకునికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాలన నుండి ఎదురు చూసుకుంటా ఉన్నా కానీ, ఇంటి మీద కవర్గా ఫోన్ ఉన్నా కానీ నాకు ఎలాంటి లబ్ధి పొందలేకపోయినా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న హయాంలో నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నా. నాకు రైతు భరోసా వచ్చినందుకు నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.